హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన శుభవార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా పెన్షన్ రుణాలతో ఆర్థిక భరోసా. పెన్షనర్లు పదవి విరమణ తర్వాత ఆర్థిక అవసరాలు మరియు ఆరోగ్యపరమైన ఖర్చుల కోసం ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు పెన్షన్ రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అసలు పెన్షన్ రుణం అంటే ఏంటి, ఎవరు అర్హులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. సో అటు కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, రక్షణ శాఖ నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షన్దారులు ఈ రుణం తీసుకోవడానికైతే అర్హులవుతారు. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు లేదా పర్యటనల కోసం ఈ రుణాలని పొందవచ్చు. సో ఈ యొక్క లోన్ తీసుకునే సమయంలో పెన్షనర్ వయసు 76 సంవత్సరాల లోపు, అంటే 76 కంటే తక్కువ ఉండాలి. ఎస్బీఐలో పెన్షన్ ఖాతా ఉన్నవారు మాత్రమే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రుణం పూర్తిగా చెల్లించే వరకు పెన్షన్ ఖాతాను, అంటే రీపేమెంట్ చేసే వరకు ఆ యొక్క పెన్షన్ ఖాతాను ఎస్బీఐ నుంచి వేరే బ్యాంకుకు మార్చకూడదు అన్నమాట. రుణం కోసం కుటుంబ సభ్యుడు లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. భారత సాయుధ దళాలు, పారామిలిటరీ, కోస్ట్ గార్డు, రాష్ట్రీయ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్లో పనిచేసి పదవి విరమణ పొందిన వారు కూడా ఈ రుణం కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ పెన్షన్ రుణం ముఖ్యాంశాలు ఏంటంటే, ఎస్బీఐ పెన్షన్ లోన్ ద్వారా పెన్షనర్లు తమ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు, ట్రావెలింగ్ కోసం ఇదైతే ఈ లోన్ ఉపయోగపడుతుంది. 76 ఏళ్ళు లోప పెన్షన్లు మాత్రమే ఈ లోన్ తీసుకోవడానికి అర్హులు అన్నమాట. ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ ఉన్న వారికి ఈ రుణం లభిస్తుంది. లోన్ పూర్తిగా క్లియర్ అయ్యే వరకు పెన్షన్ అకౌంట్ మార్చేదానికి వీలుండదు. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం వివరాలు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వచ్చినట్లయితే, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్దారులకు ఈ యొక్క లోన్ అందిస్తుంది అన్నమాట. పెన్షన్ లోను బ్యాంకులో పెన్షన్ లోన్ అందుకునేవారు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతా నిర్వహణ ఆధారంగా ఎలాంటి షూరిటీ లేకుండానే రుణం అయితే లభిస్తుంది. బ్యాంకు మీ ఖాతా నిర్వహణను పరిశీలించి రుణం మంజూరు చేస్తుంది. ఏదైతే లోన్ తిరిగి చెల్లించే విధానం, 70 సంవత్సరాల లోపు పెన్షన్దారులు గరిష్టంగా 60 నెలలు, అంటే 5 సంవత్సరాలు తిరిగి రీపేమెంట్ మ్యాక్సిమం టైం పీరియడ్ అనమాట. టైం లిమిట్ 70 ఏళ్ళ లోపు వారైతే 5 ఏళ్ళ లోపు తిరిగి చెల్లించాలి. సో 70 సంవత్సరాలు పైబడిన వారైతే 36 నెలలు గరిష్టంగా, అంటే 3 ఏళ్లలో తిరిగి రుణం చెల్లించాలి. ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల పెన్షన్ నుంచి ఎస్బీఐ రూపంలో డబ్బులు అయితే కట్ అవుతుంది. సో ఎస్బీఐ మొత్తం పెన్షన్లో 60% అయితే మించకూడదు అనమాట. లోన్ తీసుకున్నా కూడా అంతకంటే మించి ఎక్కువ తీసుకోకూడదు. 60% కట్టేలాగా వచ్చే అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. ఎంత అమౌంట్ వస్తే అంత. ఇక పెన్షన్ రుణాల ప్రయోజనాలు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు. తక్షణ ఆర్థిక సహాయం అయితే అందుతుంది. పెన్షనర్లు తమ ఆర్థిక అవసరాలను సులభంగా ఈ మార్గం ద్వారా తీర్చుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లే ఉంటాయండి. రుణం పొందవచ్చు. దీంట్లో ఈ లోన్లో తక్కువ వడ్డీ రేటే ఉంటుంది. ఇంట్రెస్ట్ సులభమైన పద్ధతి, అంటే ఈజీ పేమెంట్ అయితే మెథడ్ అయితే ఉంటుంది. సులభంగా తిరిగి చెల్లించవచ్చు. అన్ని రకాల ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. పెన్షనర్లు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఎస్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న పెన్షన్ రుణాలను ఉపయోగించుకోవచ్చు. ఈ రుణాలు సులభమైన నిబంధనలతో లభిస్తాయి మరియు పెన్షనర్లకు ఆర్థిక భరోసాను అయితే ఇస్తాయి.